నేను చెబుతుంది కాదు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు అత్యంత నిజాయితీపరుడు అని చెప్పి ఒక సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్ ఇచ్చినటువంటిది. దాదాపు 25 లక్షల మంది పాల్గొన్నటువంటి ఈ సర్వేలో భారతదేశంలో ఉన్నటువంటి మహామహులైనటువంటి రాజకీయ నాయకులందరినీ దాటి పవన్ కళ్యాణ్ గారు నంబర్ 1 స్థానంలోకి వెళ్ళారు. అంటే మిగతా వాళ్ళు లేరా అంటే డెఫినెట్గా చాలామందే ఉన్నారు. టాప్ 5లో పవన్ కళ్యాణ్ గారు చోటు తగ్గించుకున్నారు. ముఖ్యంగా దీంట్లో ఆయన తర్వాత స్థానంలో నరేంద్ర మోదీ గారు, ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో గడ్కరీ గారు, ఇంకా అలా చాలామందే ఉన్నారు. అంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే రాజకీయాలు చేస్తారు. అంటే ఎవరైనా సరే రాజకీయాలు బలంగా ముందుకు వెళ్ళొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరులుగా ఉండేటువంటి వ్యక్తులు అవ్వలేరు. ప్రతి ఒక్క వ్యక్తి మోదీ అవ్వలేరు. ప్రతి ఒక్క వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు అవ్వలేరు.